ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి ప్రియా సహోదరి సహోదరులారా, మనందరము కూడా వారం వారం ఈ ఉత్థాన కాలములో దేవుని వచనములను, దేవుని వాక్యములను వింటూ ఆధ్యాత్మికముగా దేవుని యందు ఎదగడానికి మనందరము కూడా ప్రయత్నిస్తున్నాము. గత 2 వారాలుగా మనము గమనించినప్పుడు రెండవ ఆదివారములో మనము దైవ కృపార్చన లేక దివ్య కారుణ్య ఆదివారం, ప్రభువైన దేవుడు ఎంత కారుణ్యము కలవాడు, ఎంత దయగలవాడు, ఎంత కరుణ కలవాడో ధ్యానించుకొని ఉన్నాం. ఆ దయగల దేవుడు గత ఆదివారం 3వ ఆదివారం రోజున తన నుండి దూరముగా వెళ్ళుచున్నటువంటి బిడ్డలను, తన మార్గము నుండి, తన యొక్క ఆశల నుండి, తన యొక్క విలువల నుండి దూరముగా వెళ్ళుచున్నటువంటి శిష్యులను, ఎమ్మావు గ్రామమునకు వెళ్లే వారిని తన మాటలతో, తన వాక్యముతో, తన దివ్య బలితో, తన రొట్టె విరుచుట ద్వారా తిరిగి తన వద్దకు తీసుకొని వచ్చిన విధానాన్ని గత వారం ఆలకించాం. ఈ వారం ఆయన పలుకుతూ ఉన్నారు, ఇదిగో నాతో ఉండేవాడు, నేను నాతో నడుస్తాడు, నేను మంచి కాపరిని అన్న మాటలను మనము ఈ రోజున ఆలకించి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రస్తుత రోజుల్లో మనందరము కూడా 22వ శతాబ్దములోనికి వెళుతూ ఉన్నాం. ప్రస్తుత రోజులలో గమనిస్తే ఒకప్పుడు మనం కంప్యూటర్ ప్రపంచం గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అవన్నీ దాటిపోయి ఏ ప్రపంచంలోనికి వచ్చాం. ఫాదర్ గారు కూడా వచ్చేసారు. ఈ వారం మీరు ఇచ్చినటువంటి ఏం చేస్తున్నాం, మీకు పంపించాను కదా ఆదివారం ప్రసంగాల కదా పోస్టర్ ఒకటి, అది నేను చేసింది కాదు, జస్ట్ మ్యాటర్ ఇచ్చాను, తయారు చేసి కంప్యూటర్ ఇచ్చేసింది. మామూలుగా ప్రతి ఆదివారం నేను టైప్ చేసేవాడు అన్ని వరుసగా. ఇప్పుడు ఏం లేదు, ప్లీజ్ క్రియేట్ ఏ పోస్టర్ ఫర్ 4th Sunday ఆఫ్ ఈస్టర్ అంటే చాలు, కరెక్ట్ గా ఆ రీడింగ్స్ అవన్నీ పెట్టేసి ఇదిగో పోస్టర్ అని తెలుగులో ఇచ్చేసింది. మనం ఏ లాంగ్వేజ్ లో కావాలంటే ఆ లాంగ్వేజ్. అంటే అంత సుఖానికి దిగిపోయాం. ఏం లేదు, దానికి మనం టైప్ కూడా అవసరంలా, వాయిస్ మెసేజ్ ఇచ్చినా కానీ తీసేసుకుంటుంది. వాయిస్ లో కూడా చెప్పు, తెలుగులో నాకు ఇలా కావాలి, ఇలా కావాలని మనం పెట్టాం. గుళ్ళోకి వచ్చినప్పుడు అలాగ ఉండాలని పోస్టర్ పంపించాను మీ అందరికి కదా, పోయిన శనివారం శుక్రవారం అలాగా. ఏం లేదు, మాకు ఇలా కావాలి, మాకు గుళ్ళోకి వచ్చినప్పుడు ఎలాగ ఉండాలి అంటే అన్ని అదే తయారు చేసి ఎలాగ ఉండాలి, ఎలా కూర్చోవాలి, ఏం చేయాలి, ఇవన్నీ చెప్పేసి బొమ్మలతో సహా. అంత స్థితికి ఎదిగిన నీవు విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నావా? దేవుని యందు నమ్మకంలో ఎదుగుతూ ఉన్నావా? దేవుని యందు కృప కలిగిన వాడిగా, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడిగా ఎదుగుతూ ఉన్నావు. గమనించండి, ప్రభు ఈ దృష్టాంతము, ఈ రోజు విన్నటువంటి యొక్క గొర్రెల కాపరి యొక్క దృష్టాంతము క్రీస్తు ప్రభువు జన్మించిన కాలములో ఆయన పరిసర ప్రాంతాలు సహజీవనము చేసే గ్రామీణ వాతావరణం నుండి గ్రహించబడినది. మరి మనము కూడా ఆ వాతావరణంలో ఉన్న నీవు క్రీస్తు యొక్క ప్రేమలో, క్రీస్తు యొక్క దయలో, క్రీస్తు యొక్క విశ్వాసములో ఎదుగుతున్నామా? ఎందుకు ప్రభు గొర్రెలను తన యొక్క దృష్టాంతముగా తీసుకున్నారు? ఎందుకు ప్రభు ఈ రోజున కాపరి అనే దానిని వాడుతూ ఉన్నారు? గొర్రెల కాపరి అనే దానిని వాడుతూ ఉన్నారు. వేరే పదాలు వాడచ్చు కదా. అందరం గమనిస్తే కాపరి అనేవాడు మంద కోసం నిలబడతాడు. కాపరి అనేవాడు మందలో తన మందల కోసం ఎంత దూరమైనా వెళతాడు. అదే కదా మనము లూకాసు వార్త 15వ అధ్యాయములో 1వ వచనం నుండి 3 వరకు గమనిస్తే, ఒకడికి 100 గొర్రెలు ఉంటే అతడేమి చేశాడట, 99 అక్కడే వదిలి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం శ్రమించాడు అన్న మాట. ఎందుకు? అది తనది కాబట్టి. తన నుండి వెడలిపోయినటువంటి ఆ గొర్రెను ఆయన వదిలివేయకుండా కష్టమైన నష్టమైన తాను సాహసించి తప్పిపోయిన దాని కొరకై త్యాగము చేసిన వాడిగా తను వచ్చాడు. కాబట్టి ఈ రోజున మన ముందు యొక్క గొర్రెల కాపరి వృత్తాంతాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నాడు. గొర్రెల కాపరి ఏమి చేస్తాడు? వాటి కోసం నిలబడతాడు.
వాటి యందు తన యొక్క జీవితాన్ని ఉంచుతాడు. అదే కదా యెషయా గ్రంథములో 40 అధ్యాయము 11వ వచనం ఒక్కసారి చూస్తే, 40వ అధ్యాయము ఆ ఆ అతడు ఏం చేస్తాడట? గొర్రెలను చదువుదాం మరొకసారి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. గొర్రెలను తన చేతులలోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును. వాని తల్లులను మెల్లగా పాలిచ్చు తల్లులను మెల్లగా వాటిని తీసుకుని వెళతాడు. కదిలించును లేక మెల్లగా నడిపించును. అలాగా దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు. దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. అదే యెషయా గ్రంథములో 49వ అధ్యాయములో 9-10 వచనాలను మనం గమనించినప్పుడు 49:9-10 నేను బందీలతో స్వేచ్ఛగా వెళ్ళుడు అని చెప్పుదును. చీకటిలో ఉన్న వారిని మీరు వెలుగులోనికి రండు అని పలుకుదును. వారు గొర్రెల మందల వలె ఆ మార్గము ప్రక్కన మేయుదురు అన్నం. చూడండి, వారు కష్టాలలో ఉన్నవారిని, బాధలలో ఉన్నవారిని, చీకటిలో ఉన్నవారిని, ఇదే కదా 23వ కీర్తన మనం అనేకమైన సార్లు చదివి ఉంటాం. 23వ కీర్తన ఏమిటి? మంచి కాపరి కీర్తన. నీ ప్రభువే నా కాపరి అని బైబిల్లో ఉంటే, ఈ రోజుల్లో సెల్ ఫోన్ నా కాపరి, టీవీ నా కాపరి కదా. మళ్ళీ ఇంకా ఏమున్నాయి? చాలా ఉన్నాయి. ఏమిటి? నేను వేసుకునే బట్టలే నాకు సర్వస్వం అన్న విధంగా, నేను ఉంటున్నట్టు సుఖిస్తున్నటువంటి ఇల్లే నా సర్వముగా భావించే రోజుల్లో ఉన్నా. ప్రభువే నా కాపరి, నాకే కొదవయును లేదు అని కాపరి గురించి, మంచి కాపరి గురించి వాక్యాలు. ఆ కాపరి ఏమి చేస్తాడట? తన గొర్రెలను ఆలించును, నడిపించును, వాటిని పచ్చిక బయలులోనికి తీసుకుని వెళ్ళును. గాఢాంధకారములో అవి నడచినను వాటికి భయము వాటిలది. ఎందుకంటే ఆయన యొక్క తోడు నీడ, ఆయన బడతయు కోలయు మనకు రక్షణగా, మనకు తోడుగా ఉన్నది అన్నది ఆ వాక్యాలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఆ గొర్రెల కాపరి మనైనటువంటి మనందరి కోసం ఎంతగా తనను తాను త్యాగము చేసుకుంటూ ఉన్నాడో చూస్తూ ఉన్నాం. అదే కదా మనం గమనించినప్పుడు ఆయన అంటూ ఉన్నారు యెషయా గ్రంథములో 43వ అధ్యాయములో 1వ వచనం, నేను నిన్ను పేరెత్తి పిలిచాను, నిన్ను పేరుతో పిలిచాను అన్నమాట. ఈరోజు అదే కదా ఆయన అంటూ ఉన్నాడు, నేను నా గొర్రెలను పేరు పేరున పిలుతును అన్న మాటలను గమనిద్దాం. 43వ అధ్యాయములో 1వ వచనం యెషయా గ్రంథం, నిన్ను సృజించిన దేవుడిట్లు అనుచున్నాడు, నీకు రూపమునిచ్చిన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు, నీవు భయపడకుము, నేను నిన్ను విమోచించి తిని, నేను నిన్ను పేరెత్తి పిలచి తిని, నీవు నావాడవు, నా సొత్తు అన్న మాటలను చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, అదే కదా మనం గమనిస్తే ఆయన అంటూ ఉన్నారు 3వ వచనములో, సువార్తలు 10వ అధ్యాయము 3వ వచనములో, అతడు తన గొర్రెలను పేరు పేరున పిలచి బయటకు తోలుకొని పోయి. ఇందాకటి వచనములో, నేను నిన్ను రూపమిచ్చిన వాడను, నీకు సర్వస్వాన్ని ఇచ్చిన వాడను, నీ దేవుడినైన నిన్ను నేను పేరెత్తి పిలిచాను. ప్రభువు పేరెత్తి పిలుస్తున్నాడు అంటే
ప్రభు మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడంటే ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమ చాలా గొప్పది. గమనిద్దాం, లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్యను పేరెత్తి పిలిచిన దేవుడు అదే కదా. మనం గమనిస్తే 5వ వచనములో 19వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు ఆ త్రోవన వెళ్ళుచు మేడు చెట్టెక్కి కూర్చున్న జక్కయ్య వద్దకు వచ్చినప్పుడు ఆయన తల పైకెత్తి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈ రోజు నేను ఈ గృహమున ఉండా తలంచితిని. నిన్ను పేరెత్తి పిలుస్తున్నాడంటే నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువు నిన్ను పేరు పేరున పిలుస్తున్నాడంటే బైబిల్ గ్రంథములో అనేక మందిని పేరుతో పిలిచారు. ఆది కాండము మొదలుకొని ప్రతి దగ్గర కూడా పేరుతో పిలిచిన వారందరూ దీవించబడ్డారు. అబ్రహాము మొదలుకొని, నోవా మొదలుకొని, అబ్రహాముని పిలిచినప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు. పిలవగానే తాను ఎచ్చటికి వెళుచున్నాడో తెలియకయే, అదే కదా ఆది కాండం 12వ అధ్యాయం 1 నుండి 3 వచనాలలో మనము చదువుతూ ఉన్నాం. తన చుట్టపక్కలు, తన గ్రామాన్ని, తన బంధువులను, తన గృహమును, తన పట్టణములను వదలి ఆయన దేవుడు చెప్పిన ప్రదేశమునకు పయనమైపోయాడు. అందుకే అతడు విశ్వాసుల తండ్రిగా పిలువబడ్డాడు. కారణం, దేవుని చేత ప్రేమించబడ్డాడు. ఇక రెండవది, దేవుడు నిన్ను నన్ను ప్రేమతో పిలుస్తున్నాడు అంటే, పేరు పేరున ప్రేమతో పిలుస్తున్నాడు అంటే అతడు మన జీవితాలను ఉద్ధరించటానికే, మన జీవితాలను ఆయన లేవనెత్తటానికే. గమనిద్దాం, యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనములో మగ్దలా మరియమ్మ జీవితాన్ని చూద్దాం. మగ్దలా మరియమ్మని ప్రభు ఏమంటూ ఉన్నాడు గమనిద్దాం. 16వ వచనములో మరియమ్మ అని యేసు పలికెను, ఆయన స్వరమును చదువు తల్లి, ఆయన వంక తిరిగి రబ్బూని అని పిలువగా బోధకుడా అని అన్నది గుర్తించింది. కావున ఆమెను ఉద్ధరించాడు. దుఃఖముతో బాధతో యేసు లేడు అక్కడా అని ఏడుస్తున్న ఆ స్త్రీ, అంతకుముందు ఆమె 7 దెయ్యములతో బాధపడుచు ఉన్నప్పుడు, పాపముతో బాధపడుచు ఉన్నప్పుడు, పాపములో పంకిలములో ఉన్నప్పుడు, కూరుకొనినప్పుడు ఆమెను ఉద్ధరించి లేవనెత్తిన క్రీస్తు ఇప్పుడు దుఃఖముతో ఉన్న ఆమెకు తోడుగా మరియమ్మ అని పిలవగా ఆమె బోధకుడా అని సమాధానం ఇచ్చింది. మరి ఇదే క్రీస్తు నిన్ను నన్ను నీ కన్నీటిలో విడిచేవాడు కాదు. నీ యొక్క ఇందాక చదివాము కదా 43వ అధ్యాయములు యెషయా గ్రంథములో 1వ వచనం చదివాం. తర్వాత చదివితూ వెళితే ఏమంటూ, లోయకైన గుంతలలోనికి నేను వెళ్ళినను, అగ్నిగుండములోనికి నేను వెళ్ళినను. చూడండి, ఆయన అంటున్నాడు తర్వాత వచనాలలో, నీవు ఎక్కడికి వెళ్ళినా, కష్టాలలో బాధల్లో ఉన్నా నేను నిన్ను విలువను. ఎందుకు? నీకు రూపం ఇచ్చిన వాడను, నీకు సర్వము ఇచ్చిన వాడను, కనుక నిన్ను వదలను అంటున్నాడు. ఏమంటూ 2వ వచనం ఒక్కసారి చూద్దాం. వచ్చినప్పుడు తోడుగా ఉండును, ముంచి వేయలేదు, అగ్నిగుండా నడిచినప్పుడు కాలిపోవు, మంటలు నిన్ను కాల్చివేయవు, దేవుడను పవిత్ర దేవుడను. అదండి మనం రక్షించేవాడు, మన కాపరి అయిన క్రీస్తు మనను రక్షించేవాడు, మనకు తోడుగా ఉండేవాడు. ఇప్పుడు అందరూ ఒక సమస్య వచ్చింది. ఏంటి? రక్షించే దేవుడైతే, మన కోసం నిలబడ్డ దేవుడైతే ప్రపంచంలో ఇన్ని కష్టాలు ఎందుకు? ప్రపంచంలో ఇన్ని బాధలు ఎందుకు? ప్రపంచంలో ప్రతి కుటుంబంలో ఏదో ఒక బాధ ఉంది కదా. ఏదో ఒక ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, పిల్లల సమస్య, ఇలాంటి సమస్యనే పిల్లగాని నాకెందుకు ఇచ్చాడు? ఓ మంచి పిల్లగాని ఇవ్వచ్చుగా. నా మాటేనని కొడుకుని, నా మాటేనని కూతుర్ని నాకెందుకు ఇచ్చాడు దేవుడు? అంటే మనం చేసుకున్నదే కదా. ఆది కాండములో 3వ అధ్యాయములో దేవుడు ఏం చెప్పాడు? అమ్మా అయ్యా నువ్వు తినొద్దు అన్నాడు. తినొద్దు అన్నాడు కాబట్టే తిన్నాడు. మనం కూడా అదే చేస్తాం. చెయ్యొద్దమ్మా అంటే చేస్తాం, చెయ్యిరా అంటే చెయ్యం. ఇంట్లో పిల్లలకి చెప్పండి, అరే
నేను బయటికి వెళ్ళొస్తాను, ఇది చెయ్యొద్దురా అంటే నువ్వు వచ్చేలోపు అదే చేస్తుంటాడు వాడు. ఇది చెయ్యిరా నేను వచ్చేలోపు అంటే అది చెయ్యడు. హోంవర్క్ చెయ్యరా, పుస్తకం ముందేసుకొని చదువుకోరా అంటే లేదు. టీవీ పట్టుకోరా అంటే, రిమోట్ పట్టుకోరా అంటే, సెల్ ఫోన్ పట్టుకోరా అంటే వీటికి సిద్ధం. మంచి వాటికి తర్వాత అంటారు మా అబ్బాయికి మంచి మార్కులు రాలేదండి. ఇప్పుడు ఎవరి తప్పు? ఒళ్ళో టీచర్ల తప్ప, చదువు చెప్పిన టీచర్ల తప్ప, ట్యూషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు ట్యూషన్ సెంటర్ టీచర్ తప్ప? ఎవరి తప్పు ఇది? మా అబ్బాయి బాగా చదువుతాడని మార్కులు రాలా. ఈ అమ్మ చెప్పేది అదే, ప్రతి తల్లి చెప్పేది అదే. మా అబ్బాయి మంచోడేనండి, మార్కులు రాలా. మీ అబ్బాయి చదివేవాడైతే మార్కులు ఎందుకు రావు? మార్కులు అందరికీ వస్తాయి చదివితే. అలాగనే నీవు నేను నిజముగా దేవునితో నడిస్తే పై మెరుగులతో కాదు. ఓకే ఫాదర్, యేసు ప్రభు మా దేవుడు అంటాం, యేసు ప్రభు మా భగవంతుడు అంటాం. మరి అది నీ నిజ జీవితములో బయటికి చెప్పనవసరంలా, 10 మందిలో పెద్దగా చేతులతో చేయనవసరంలా. నీ మనస్సులో నిత్యముగా నిక్కముగా నా నాథుడైన క్రీస్తుతో నేను ఉన్నాను అని మనం ఉంటున్నాము. ఇంకా మూడవదిగా మనను పేరు పెట్టి పిలుస్తున్నాడంటే మన జీవితము పట్ల ఆయనకున్న ప్రణాళికలు. మనమైతే మన ప్రణాళిక నేను అది చేయాలి చేయాలంట. దేవుని ప్రణాళిక వేరు, మన ప్రణాళిక వేరు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. అదే కదా 100వ కీర్తన 3వ వచనం ఒక్కసారి చూద్దాం. 100వ కీర్తన, ప్రభువే దేవుడని తెలుసుకొనుడు, ఆయన మనను సృజించెను, మనము ఆయన వారలము, ఆయన ప్రజలము, ఆయన మేపు మందలము, ఆయన మందిర ద్వారమున ప్రవేశింపుడు, స్తుతి గీతములతో అడుగిడు, అర్పింపుడు, కీర్తింపుడు. చివరిగా ఏమంటూ ఉన్నాడు? అదండి, ప్రభువు మంచివాడు, ఆయన ప్రేమ స్థిరమైనది, శాశ్వతమైనది, కలకాలము. ప్రభు ప్రేమ, ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములను అర్పింపుడు. ఆయన ప్రేమ స్థిరమైనది, శాశ్వతమైనది. అది మారిపోయేది కాదు. కాలాలు మారినా, యుగాలు మారినా దేవుని ప్రేమ నిశ్చలముగా, నిష్కల్మషముగా అలాగనే ఉండును. కానీ మన ప్రేమ కాలాలు మారినట్లుగా, ఋతువులు మారినట్లుగా, గంటలు మారినట్లుగా, రోజులు మారినట్లుగా మారేస్తున్నది మన ప్రేమ. ఆ ప్రేమ దేవుని యందు మన విశ్వాసం, దేవుని యందు మన ప్రేమ అలాగ ఉండకూడదు. ఎందుకంటే ఆయన అంచి ఉన్నాడు 103వ కీర్తనలో మనం గమనించినప్పుడు 11వ వచనములో, భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉండునో ఆ ప్రభు పట్ల భయభక్తులు గలవారి ఎడల అతని ప్రేమ అంత మిక్కుటముగా, అంత ఎక్కువగా ఉండును. ఎంత దూరము అతని, అంత దూరముగా అతడు మన పాపములను పారద్రోలును. తర్వాత వచనం, జాలి చూపునట్లే. తర్వాత 14వ వచనం ఎంత బాగుంటుందో సహా చదువుదాం. మనము ఎట్లు రూపొందితమో ఆయనకు తెలియను. మనము మట్టి మనుషులమని అతడు జ్ఞప్తియందు ఉంచుకొనును. ఆ గడ్డి పరక వంటిది, పువ్వు వంటిది. గాలి తోలగా పువ్వు వాడిపోవును, గడ్డి ఎండిపోవును. ప్రభు మీద ఆధారపడిన వారి నుండి అనంతకాలము వరకు, అనాది నుండి అనంతకాలము వరకు ఆయన వారిని దీవిస్తాడు. గమనించండి, ఆయన అంటూ ఉన్నాడు మనం ఎట్లు తయారయ్యామో ఆయనకు తెలుసు. ఈ మట్టి మనుష్యుల మీద జాలి కలిగిన దేవుడు. అంతే కదా, ప్రభువు లాజరు మరణించినప్పుడు ఏమంటూ ఉన్నాడు ఆ బిడ్డలతో, ఆ అక్క చెల్లెళ్లతో? వీరి విశ్వాసం ఉంచండి, దేవుడు అతన్ని తప్పక తిరిగి లేపుతాడు. అదే కదా మన ప్రణాళికలు ఆయనకు తెలియను.
మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో సమూయేలు పిల్లవాడిగా ఉన్నప్పుడే దేవునికి అతని మీద ప్రణాళిక ఉన్నది. ఏమిటి ఆ ప్రణాళిక? నీవు నా తరపున మాట్లాడేవాడవు. అదే 10వ వచనం ఏమంటూ ఉన్నాడయ్యా, నీ దాసుడు సమూయేలు 3వసారి పిలువగా నీ దాసుడు నీ మాటను ఆలకించుచున్నాడయ్యా నీ సమాధానం ఇచ్చిన సమూయేలు జీవితం అక్కడ నుండి మారిపోయింది. మరి నీ జీవితం, నా జీవితం దేవుని అదే కదా ఇర్మియా గ్రంథములో మనము గమనించినప్పుడు, ప్రియ సహోదరి సహోదరులారా, 1వ అధ్యాయం 4-5 వచనాలలో ఇర్మియాతో ఏమంటున్నాడు? నీవు బాలుడిగా ఉన్నప్పుడే, తల్లి గర్భమున ఉన్నప్పుడే నేను నిన్ను పేరెత్తి పిలిచితిని, నీవు నా వాడవు అని ఆయన అక్కడ వాక్యము పలుకుతున్నాడు. కావున ఈ రోజున ప్రభువు పేరెత్తి పిలుస్తూ ఉంటే నీవు నేను ఏ విధముగా జీవిస్తూ. కావుననే మనం ఒక్కసారి ఇర్మియా గ్రంథములో 29వ అధ్యాయం 11వ వచనం దగ్గరికి వెళదాం. 29వ అధ్యాయం 11వ వచనం, నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. ఆయన మన అభివృద్ధిని కానీ వినాశనమును కోరను. అదండి మన ప్రణాళికలు ఆయనకు తెలుసు. నేను నీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని ప్రార్థన చెయ్యగా ఆలకింతును, నేను మీకు దూరముగా ఉండను, మీకు దగ్గరగానే ఉంటాను అన్న మాటలను అనగా మన భవిష్యత్తు, మన ప్రణాళికలు దేవుని యందు ఉంచుకొని అడిగితే చక్కగా జరుగుతాయి. అంతేకాని మా అబ్బాయి ఇంజనీరే కావాలి, మా అబ్బాయి డాక్టరే కావాలి, మా అబ్బాయి పైలటే కావాలి, మా అబ్బాయి అదే కావాలి. అందరు డాక్టర్లు, అందరు ఇంజనీర్లు అయితే ఏ ఇల్లు చక్కగా రాదు, ఏ డాక్టర్ చక్కగా ఆపరేషన్ చేయదు. ఒకప్పుడు డాక్టర్లు తక్కువ, ఒకప్పుడు డాక్టర్లు ఉన్న ఆసుపత్రులు కిక్కిరిసిండేవి కాదు. ఇప్పుడు డాక్టర్లు ఎక్కువయ్యారు, రోగులు కూడా వాళ్ళకంటే డబల్ అవుతున్నారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గలేదండి, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఒకప్పుడు ఒక డాక్టర్ ఆయన ఇంటికి వచ్చేవాడు. మన ఇంట్లో ఎంబీబీఎస్, మన వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్ లేరు, ఆర్ఎంపీలు కూడా లేరు, మామూలు డాక్టర్లు ఉంటారు. వాళ్ళు వచ్చి ఇలా పట్టుకొని చూస్తే చాలు, 2 టాబ్లెట్లు ఏది ఇచ్చేసి, ఈ 2వ దినమన్నమ్మ వేడి నీళ్ళు ఏది తాగండి, కొంచెం గంజన్నం పెట్టండి అంటే అయిపోయింది. 2వ రోజులు చక్కగా మళ్ళీ బడికో పనికో వెళ్ళిపోయాం. ఈ రోజుల్లో 4 రోజులైనా ఇంకా తగ్గలేదండి, 2 నెలలైనా ఇంకా తగ్గలేదండి. ఇన్ని మందులు అన్నా తగ్గట్లా, మందులు కూడా కల్తీ అయిపోయాయి. డాక్టర్లు కల్తీలయ్యారు, ఇంజనీర్లు కల్తీలయ్యారు, చదువు చెప్పే టీచర్లు కూడా కొన్ని చోట్ల కల్తీలైపోయారు. అన్నీ కల్తీలైతే ఇక మనం ఎలాగ జీవిస్తాం? అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, నీవు ఈ లోకములో గందరగోళ పరిస్థితుల్లో ఉన్నా నీవు నన్ను పిలిస్తే చాలు, నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తాను. ఎందుకంటే నేను నిన్ను పేరెత్తి పిలుస్తూ ఉన్నాను. ఈ గందరగోళ ప్రపంచములో ఉన్న నిన్ను నా దగ్గరకు పిలిచి నీకు సావధానమైన జీవితం, నిష్కల్మషమైన జీవితం ఇవ్వటానికి నేను కోరుతూ ఉన్నానని ఆయన పలుకుతూ ఉన్న మాటలను చూస్తాం. అదే కదా మనం ఆయన అంటూ ఒకసారి కీర్తన 95 7వ వచనం ఒక్కసారి చూద్దాం. కీర్తన 95 7వ వచనం, ఆయన మన దేవుడు, మనము అతని మేపు మందలము ఎంత బాగుండును. మాట వింటే ఎంత బాగుండును. కానీ మన మాట వినటం లేదే. అమ్మా నాన్న మాట వినవాడు దేవుని మాట ఎలాగ వింటాడు? అమ్మా నాన్న మాట వినేవాడే దేవుని మాట వింటాడు. ఎందుకంటే మొక్కై వంగనిది మ్రానై వంగ. తర్వాత ఫాదర్ గారండి, మా ఊడు అలాగండి ఇలాగండి అని చెప్తాం. ఉపయోగం ఏంటి? చిన్నతనములో అన్న మా అబ్బాయి అండి, మీ అబ్బాయే 2 వెయ్యాలా? కొడుకండి, కొడుకైతే 2 వెయ్యాలా? మా అమ్మ అయితే అంత బెరికి ఎప్పుడు కొట్టుకోనుండిద్ది, ఎప్పుడు కొడదామా అని. ఆ కొట్టేది ప్రేమతో, భయంతోనో ద్వేషంతో కాదు కదా. అలాగే కొట్టే దగ్గర కొట్టాలి, పెట్టే దగ్గర పెట్టాలి. అది చెయ్యం, అన్ని పెట్టడమే. కొట్టి మందలించే రోజులు లేవు.
పిల్లలను కొట్టి అరే బాబు ఇలాగ ఉండాలి నానే అదే ఉంటే ఇక్కడ చెప్పాను అనుకో అదే చేస్తాం. కొన్ని మనం చెప్పలేం ఓపెన్ గా. అదేమంటే వాడు భయపెట్టిస్తున్నాడంట, వాడంటే మిమ్మల్ని భయపెట్టిస్తున్నాడంట. భయపెడితే భయపెట్టని, అలాంటి వాడు ఉంటే ఎంత ఊడితే ఎంత. నీకు మనశ్శాంతే లేదు ఇంట్లో, నీకు నీ భర్తకు నీ భార్యకు మనశ్శాంతే లేదు వాడి వలన. వాడు ఉంటే ఎంత ఊడితే ఎంత, వాడి వల్ల నీకు ఖర్చే కదా. అదేమంటే ఫాదర్ మీకేం తెలుసు ఫాదర్, బిడ్డల కన్నా మాకు తెలుసు ఆ కడుపు పోతే ఏంటో. కడుపు పోత ఏంటో తెలిసిన దానివి వాడిని ఎలాగ పెంచాలో కూడా తెలియాలగా. వాడు కడుపు కోత ఏంటో తెలిసిన దానివి, తెలిసిన వాడివి వాడిని ఎందుకు చిన్నతనం నుండే భయభక్తులతో భయాందోళనతో పెంచలేదు? ఇప్పుడు చేతులు ఆకులు పట్టుకున్న ఉపయోగం చేతులు కాలిన తర్వాత. అందుకే ప్రభు అంచి ఉన్నాడు, నిన్ను మొదటి నుండి నేను పేరుతో పిలుస్తూ ఉన్నాను. ఎందుకు? నీవు నా వాడవు, నాతో నడిస్తే, నీవు నాతో ఉంటే, నీవు నాతో జీవిస్తే నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. కావున ఈ రోజున మనము నేర్చుకోవలసినది ఇదే ప్రియ సహోదరి సహోదరులారా. ఆయన పిలిచినప్పుడు నీవు ఏ విధముగా ఉంచి ఉన్నావు? నీ జీవితములో ఆయన పిలుపు తగిన విధముగా ప్రార్థనా జీవితము ఉన్నదా? మోషేని పిలిచినప్పుడు మోషే వయసు దాదాపు 50 సంవత్సరాలు, కానీ దేవుడి మాటను తలవంచి జీవించాడు. ఈ రోజులు ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు కాపరి అంటే ఎవరండి? యేసు ప్రభు మనందరికి కాపరి అయితే, తండ్రి కుటుంబానికి కాపరి, తల్లి కుటుంబానికి కాపరి. తల్లి తండ్రి కుటుంబాన్ని నడిపించేవారు. మరి తల్లి తండ్రి అయిన మీరు మీ కుటుంబాన్ని ఏ విధముగా నడిపించాలి? దైవ భక్తిలో, దేవుని భక్తిలో, లోకపు భక్తిలో కాదు, దేవుని ప్రేమలో, తల్లిదండ్రుల ప్రేమలో, మంచి చెడుల విచక్షణ జ్ఞానములో నీ బిడ్డలను పెంచుతూ ఉన్నావా? తప్పు జరిగినప్పుడు అరే అబ్బాయి ఇది తప్పురా, ఇలాంటి మాట మాట్లాడొద్దు, రెండవసారి ఇలాంటి నీ నోటి నుండి ఇలాంటి మాట నేను వినకూడదని ఇది ప్రతిసారి కోపపడి చెప్పడం కాదు, బొచ్చగించేనా చెప్పే తల్లిదండ్రులుగా మీరున్నారా? నీవు నడవవలసిన మార్గం ఇది కాదురా, ఇది మన కుటుంబ పరిస్థితి, నీవు ఇలాగ జీవించాలి, నీ ఇద్దరి కోసం, మీకోసం అమ్మ నాన్నగా మేము ఎంత కష్టపడుతూ ఉన్నాం అని నీ బిడ్డలు. అదేమంటే మా కష్టాలు వాళ్ళకి ఎందుకులేండి, వాళ్ళని ఎంజాయ్ చేయనియండి. తర్వాత అప్పులు ఎవరు తీర్చాలి? నువ్వు పోతావు, నువ్వు అన్ని చేసి పోతావు. ఆ అప్పులు ఎవడి మీద పడతాయి? వాడు అంటాడు, మా నాన్న మాకు ఎప్పుడు చెప్పలేదండి, మా అమ్మ మాకెప్పుడు చెప్పలేదండి, ఈ అప్పు మాకేం తెలుసండి. చేసింది వాడి కోసమే, చేసింది తన కూతురు కోసమే. అయినా కానీ చెప్పాలి. కొన్ని విషయాలు పిల్లలకు తెలియాలి, అన్ని విషయాలు కాకపోయినా అప్పుడు వాడు నడిచే జీవితం మారుతుంది. ఈ రోజున బైబిల్ గ్రంథములో నీవు నేను వింటూ ఉన్న వాక్యములను బట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన అంటూ ఉన్నాడు, నేను నా గొర్రెలను పరిరక్షిస్తాను. ఎస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి చూద్దాం, 4వ వచనం ఒక్కసారి చూద్దాం. మీరు తప్పిపోయిన మీ పిల్లల గురించి మీరు పట్టించుకోవటం లేదు. అనారోగ్యంతో అంటే పాపముతో ఉన్న వారిని, దేవుని మాటకు కుటుంబానికి దూరముగా వ్యసనాలతో ఉన్న వారిని నీవు గద్దించి వారు చేస్తున్న తప్పుల గురించి వారికి నీవు చెప్పటం లేదు. తర్వాత వచ్చిన వాడిలో ఉన్న జబ్బు, వాడిలో ఉన్న వ్యసనాన్ని నీవు నయము చేయటలేదు, కట్టుకట్టుటలేదు. ప్రక్కకు తప్పిన వాటిని మందలోనికి తిరిగి నీవు తీసుకుని తల్లిగా తండ్రిగా తీసుకుని రావటం లేదు. తప్పిపోయిన వాడిని తిరిగి తోలుకొని వచ్చుటలేదు. మరి వారి పట్ల క్రూరముగా కఠినముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. పోయాడు వాడు వదలకుండా తిరిగి నీ కుటుంబంలోనికి దేవుని వద్దకు వాళ్లను తీసుకుని వచ్చే బిడ్డలుగా, తల్లిదండ్రులుగా నేను ఈ రోజున ఉన్నామా? అదే అధ్యాయములో 15వ వచనం 16వ వచనం ఒక్కసారి చూద్దాం. ఇక నుంచి నేనే నా గొర్రెలను మేపుదును, అని వారికి విశ్రమ తావును చూపించెదను, ఇది ప్రభువుడైన నా వాక్కు. ప్రక్కకు తొలగిన వానిని తోలుకొని వత్తును. చూడండి, ప్రభు అంచు ఉన్నాడు,
నా దగ్గరకు వస్తే తప్పిపోయిన వాటిని, గాయపడ్డ వాటిని, అనారోగ్యముతో ఉన్న వాటిని అన్నిటికీ నేను నా వాక్కుతో నయము చేస్తాను. నా యొక్క మాటల ద్వారా, నా యొక్క దీవెనల ద్వారా నయము చేసి వారిని చక్కగా పరుస్తాను అంటూ ఉన్నాను. మరి గొర్రెల కాపరైన క్రీస్తు మనందరి కోసం అలాగ చేస్తూ ఉంటే, కుటుంబ కాపురులైన తల్లిదండ్రులు బిడ్డలను ఏ విధముగా నేటి సమాజములో పెంచుతూ ఉన్నాం. అదేమంటే ఫాదర్, రోజులు మారాయి కరెక్టే. రోజులు మారినా, వ్యవస్థలు మారినా ధర్మము ఎప్పుడూ మారదు, నీతి ఎప్పుడూ మారదు, నిజాయితీ ఎప్పుడూ మారదు. నీవు మారితే మారావేమో, నేను మారితే మారానేమో, కానీ దొంగతనం చేయకూడదన్నది భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకటే. హత్య చేయకూడదు అన్నది భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకటే. అబద్ధం చెప్పకూడదు అన్నది భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకటి. ఇవి మారలేదు కదా. నీవు మారావు కరెక్టే. మరి నీవు మారినా నీలో ఉన్న దైవ ప్రేమ మారుతూ ఉన్నదా? నీలో ఉన్న దేవుని పట్ల అభిమానము మారుతూ ఉన్నదా? మారకుండా చూసుకోవాలి అని ప్రభు ఈ రోజున మనందరినీ కూడా అరుస్తూ, మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరా, కావునని మరి నీవు నేను కూడా ఆయన అంటూ ఉన్న చివరి వచనం ఈనాటి సువార్తలు 10వ వచనంలో ఏమంటే, నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. తర్వాత 11వ వచనం అంటే, నా గొర్రెల కోసం నేను నా ప్రాణమును ధారపోస్తాను అంటూ. మన పిల్లల కోసం మనం ఎంతో శ్రమ పడుతూ ఉంటాం. మన బిడ్డల ఎదుగుదల కోసం మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. మనం ఎంతో కష్టించి ఓటీలు చేసి, అది చేసి, ఇది చేసి వాడికి ఏది కావాలో చేస్తూ ఉన్నావే. మరి అలాగని వాడు ఎలాగ నడవాలో కూడా నీవు నిర్ణయించలేవా? వాడికి ఏది కావాలో నువ్వు ఇస్తూ ఉన్నావు. ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ ఇస్తూ ఉన్నావు. ఏ పెన్ను కావాలంటే ఆ పెన్ను ఇస్తూ ఉన్నావు. ఏ స్కూల్ అంటే ఆ స్కూల్లో పెడుతూ ఉన్నావు. ఎంత ఖరీదైనా 10,000 రూపాయల పుస్తకాలైనా, 5,000 రూపాయల పుస్తకాలైనా కొనిస్తూ ఉన్నావు. మంచి బ్యాగ్, ఈ సంవత్సరం నా బ్యాగ్ చిరిగిపోయింది, కొత్త బ్యాగ్ కావాలంటే కొత్త బ్యాగ్ కొంటూ ఉన్నావు. ఇవన్నీ చేసినప్పుడు వీడు నీ మాట ఎందుకు వినటం లేదు? నీలో లోపమా? కుటుంబములో కొంతమంది ఉంటారు, వాడు పిల్లగాడండి వదిలేయండి. పిల్లగాడు కాబట్టి వదిలేయకూడదు, పెద్ద అయిన తర్వాత వదిలేసినా పర్వాలా. పిల్లవాడు చిన్నతనంలో తను నడవవలసిన మార్గములో నువ్వు నడిపిస్తేనట, పెద్దవాడైన తర్వాత ఆ మార్గమును వాడు వీడడు. నీవు చిన్నతనము నుండి జలసాలతో వాడిని పెంచితే వాడి మనసంతా జల్సాల మీదే ఉండిద్ది, వ్యసనాల మీదే ఉండిద్ది. అడగ్గానే 10 రూపాయలు, అడగ్గానే 20 రూపాయలు, అడగ్గానే 100 రూపాయలు, అడగ్గానే చేస్తా ఉంటే మేము వెళ్ళి మమ్మని 5 రూపాయలు ఇవ్వమంటే 5 నయా పైసలు కాదు కదా, కావాలి ఇంట్లో చేసి పెట్టాను, బాక్సులో పెట్టిస్తాను, సున్నుండలో లేకపోతే వేయించిన ఏమంటారు పెసలో అవి ఇచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో పెసలా, బఠానీలా, ఉప్పు శనగలా అంటే నచ్చవు మనకి. ఆరోగ్యం వల్ల నీకు కావాలంటే ఈ తయారు చేసి పెట్టాం, తీసుకొని వెళ్తే తీసుకొని వెళ్ళి హాస్టల్కి, లేకపోతే నీ బట్టలు తీసుకొని ప్రశాంతంగా వెళ్ళు, అంతే. రెండో ఆలోచన లేదు. ఇప్పుడైతే లేదా సరేలే మీ నాన్న ఫోన్ చేస్తా, వచ్చేటప్పుడు అవి కొనుక్కొని వస్తాడు. అది అడగగానే మందలించేది లేదు, మాట చెప్పేది లేదు. నీ మాట ఎగాగా వింటారు. అదేమంటే, ఫాదర్ గారండి మీరు మమ్మల్ని పొడుస్తున్నారు. నేను పడవటం లేదమ్మా, వాక్యము ప్రభువు పేరు పేరున నిన్ను పిలిచి రక్షిస్తానున్నాడు అంటూ ఉంటే, మరి నీవు కాపరి అయిన, కుటుంబ కాపరి అయిన తల్లిగా తండ్రిగా నీవు నీ బిడ్డలు నీ విధంగా పెంచుతూ ఉన్నావు. అదేమంటే ఒకటే కూతురు, మేమిద్దరం మాకొకళ్ళు, కొంతమంది అయితే మేమిద్దరం మాకొద్దు. ఒకప్పుడు మేమిద్దరం మాకిద్దరు, లేకపోతే ముగ్గురు నలుగురు, తర్వాత మేమిద్దరం మాకిద్దరు, ఇప్పుడు మేమిద్దరం మాకొకళ్ళు, రాబోయే రోజుల్లో మేమిద్దరం మాకొద్దు, మేము ఎంజాయ్ చేస్తే చాలు, మేము బిడ్డలు పెంచే స్థితిలో లేము. మొదలైంది ఈ రోజుల్లో. కావున సన్మార్గములో నీ బిడ్డలు నీవు పెంచగలిగితే, మంచి మార్గములో కుటుంబ పెద్దలుగా, కుటుంబ కాపరులుగా మీరు పెంచగలిగినప్పుడు మీ కుటుంబము దేవుని చేత దీవించబడదు. ఎందుకంటే ఆయన దయగలవాడు, కృపగలవాడు, క్షమించేవాడు, మనందరి ఎడల జాలి కలిగిన దేవుడు.
నీవు ప్రార్థించగా నీ ప్రార్థనకు సరైన సమాధానం ఇచ్చే ప్రభు. ఇందుకు మనం ఎట్టివారము ఆయనకు తెలుసు. మనము మట్టి మనుషులం, పడిపోయే మనుషులం, తప్పు చేసే మనుషులమని ఆయనకు తెలుసు. కాబట్టి మనందరినీ ఆయన దీవిస్తారు, మన ప్రార్థన ఆయన ఆలకిస్తారు. కావున నీవు ప్రార్థించే బిడ్డగా, ప్రార్థించే తల్లిగా, ప్రార్థించే ఆ దేవునికి దగ్గరగా ఉండే వారిగా నీ వింటూ దేవుని స్వరమును ఆలకించి. గమనించండి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనములో ఏలియా ప్రవక్త దేవుని స్వరము ఎచ్చట విన్నాడు. మనం గమనిస్తే దేవుని మాటను ఎక్కడ విన్నాడు ఒకసారి గమనిస్తే, రాజుల మొదటి గ్రంథములో 19వ అధ్యాయం 12వ వచనం. కాలేదు, మెల్లని స్వరము వినిపించెను. ఆ స్వరమును వినగానే ఏలియా తన ముఖమును కప్పుకొని నిలుచుండెను. అప్పుడు ఒక స్వరము, ఏలియా ఇక్కడ ఏమి చెయ్యుచున్నావు? ఇదిగో ఆ స్వరమే క్రీస్తు అయినప్పుడు, క్రీస్తు స్వరమును నీవు ప్రశాంతమైన మనసుతో వినగలిగినప్పుడు నీ కుటుంబము దీవించబడి, నీ ఆందోళనలు, నీ యొక్క కుటుంబ సమస్యలలో కూడా వాటిని ప్రభు ముందు ఉంచి ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మెల్లని స్వరముతో. అదే కదా 119వ కీర్తన 105, 103 వచనాలను మనం చదువుతూ ఉంటాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. 103వ వచనం, నీ వాక్యము నేను తినుచుండగా అది నాకు తేనె కంటే తీయగాను, తేనె కంటే మధురముగాను. మరొకసారి చదువు 103. నీ వాక్యములు నా నోటికి తీయగానున్నవి, తేనె కంటే మధురముగా ఉన్నవి. అదండి, నీ ఉపదేశము నన్ను నడిపించెను. దైవ జ్ఞానము, లోక జ్ఞానములో నేను నడవాలంటే, ఈ గందరగోళ ప్రపంచములో, ఈ యొక్క కంప్యూటర్ ప్రపంచములో నేను నడవాలంటే నా స్వశక్తి, నా స్వజ్ఞానము చాలదయ్యా. నీ జ్ఞానము నాకు దయచేయి. అది నీ వాక్యము వలన మాత్రమే నాకు లభించును. ఆ వాక్యం ఎలాంటిదట? తేనె కంటే మధురమైన వాక్యము కనుక ఆ వాక్యమును ఆలకిస్తూ మన కుటుంబాలను ఆయన ప్రేమలో నడిపించమని ఈ దివ్యబలిలో అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ఆ కృపగల దేవుడు ఏమంటూ ఉన్నాడు? నేను ద్వారమును, నా ద్వారము గుండా వచ్చేవాడు లోనికి బయటకు, లోనికి ఎప్పుడు పడితే అప్పుడు రాగలుగుతాడు, ఎప్పుడు పడితే ఎప్పుడు వెళ్ళగలుగుతాడు. కావున నీవు ఎవరికి చెందిన వారివో ఒక్కసారి ఆలోచించుకుని ఆ ప్రభు మనందరిని దీవించాలని ఈ దివ్యబలిలో ప్రార్థన చేసుకుందాం. గొర్రెల కాపరి అయిన క్రీస్తు అడుగు జాడలలో నడిచే బిడ్డలుగా మన కుటుంబాలను దీవించమని ప్రార్థన చేసుకుందాం.